from Balkonda. I am studying in 5th class. పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానములో అన్నిటి ఆరంభము సృష్టి క్రీస్తుపూర్వము 4000 ప్లస్ టు 2165 ప్రపంచాన్ని మరియు మానవుని సృష్టించడం. ఆదికాండము 1 to 2 చాప్టర్స్. పాపం మరియు మానవ పతనం 3rd చాప్టర్. నోవాహు మరియు జలప్రలయము 6 to 9 చాప్టర్స్. బాబెలు గోపురం మరియు జనాంగాలు చెదరిపోవుట 10 to 11 చాప్టర్స్. పితరుల కాలము హెబ్రీ జనాంగపు ఆరంభము క్రీస్తుపూర్వము 2166 to 1804. అబ్రహాము పిలుపు మరియు నిబంధన. ఆదికాండము 12 to 15 చాప్టర్స్. వాగ్దాన పుత్రుని జననము ఇస్సాకు 25 to 26 చాప్టర్స్. యాకోబు 2 గనుట మరియు పేరు మార్చుట 27 to 36 చాప్టర్స్. ఐగుప్తులోనున్న యోసేపు ద్వారా విమోచన 37 to 50 చాప్టర్స్. నిర్గమము ఐగుప్తు మరియు నిర్గమము క్రీస్తుపూర్వము 1804 to 1406. ఐగుప్తులో నుండి విడుదల మోషే ధర్మశాస్త్రము. ఐగుప్తులో 400 సంవత్సరాలు. నిర్గమకాండము 1 to 12 చాప్టర్స్. నిర్గమము మరియు ఎర్ర సముద్రము దాటుట 13 to 18 చాప్టర్స్. సీనాయి పర్వతము దగ్గర శాసనాలు ధర్మశాస్త్రము ఇవ్వడం. ప్రత్యక్ష గుడార నిర్మాణం. నిర్గమకాండము 19 to 34 చాప్టర్స్. లేవ్యకాండము 1 to 27 చాప్టర్స్. సంఖ్యాకాండము 1 to 9 చాప్టర్స్. విశ్వాసంలో తప్పిపోవట మరియు ఎడారి సంచారము. సంఖ్యాకాండము 10 to 21 చాప్టర్స్. వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు ఇవ్వబడిన అంతిమ కట్టడలు. సంఖ్యాకాండము 22 to 34 చాప్టర్స్. ద్వితీయోపదేశకాండము 1 to 34 చాప్టర్స్. పంచకాండములో ముగియును. కానాను వశపరుచుకొనుట. వాగ్దాన భూమిని జయించి పొందుట. యోర్దాను నది దాటుట. యెహోషువ 1 to 5 చాప్టర్స్. భూమిని వశపరుచుకొనుట 6 to 12 చాప్టర్స్. భూమిని 12 గోత్రాల మధ్య విభజించుట 13 to 21 చాప్టర్స్. న్యాయాధిపతులు క్రీస్తుపూర్వము 1350 to 1050. పాపం తీర్పు విమోచన చక్రము. న్యాయాధిపతులు దావీదు యొక్క ముత్తాత ముది అవ్వల వివాహము. రూతు మరియు బోయాజు. రూతు గ్రంథము. సమూయేలు జననము. మొదటి సమూయేలు 1 to 7 చాప్టర్స్. ఉమ్మడి రాజ్యము. ఇశ్రాయేలు రాజును అడుగుట. రాజ విభజన. పాపము దేశమును వేరుపరచుట. విగ్రహారాధన మరియు 2 రాజ్యాలు. బబులోను చెర పాప ఫలితంగా 70 సంవత్సరాలు చెర నుండి తిరిగి వచ్చుట. యూదులను దేవుడు తమ దేశంలోకి రప్పించుట. నిశ్శబ్దం. కాల పరిపూర్ణతకై దేవుడు వేచి ఉండుట. ప్రవక్త లేడు. దేవుడి నుంచి వర్తమానం లేదు. థ్యాంక్ యూ.